మేడారం జాతరలో చెలరేగిన కోవాబన్ వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిలికి గాలి వానలా తయారవుతోంది. జాతరలో కోవాబన్ అమ్ముతున్న వ్యక్తిపై కొందరు యూట్యూబర్లు ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆ యూట్యూబర్లను ఉద్దేశించి నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరు వ్యాపారి పేరు మీద మతమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మనం ఒక బన్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఒక మనిషి బతుకుదెరువు గురించి, ఆ బతుకుదెరువును దెబ్బతీయాలని చూసిన కొన్ని వికృత మనస్తత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం. మేడారం జాతర కోట్ల మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం. అక్కడ 10 రూపాయలకు కోవాబన్ అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వలి అనే వ్యక్తికి జరిగిన అవమానం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలను కదిలించింది. వ్యూస్ కోసం కెమెరా పట్టుకుని వెళ్లే కొందరు యూట్యూబర్లు ఒక పేదవాడి కన్నీటిని కూడా కంటెంట్ లాగా మార్చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు కోవాబన్ వివాదం వెనుకున్న అసలు నిజాలను విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి మేడారం జాతరలో కేవలం 10 రూపాయలకే కోవాబన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం అతని లక్ష్యం. పెద్ద మూలధనం లేదు, పెద్ద వ్యాపారం లేదు, ఒక చిన్న స్టాల్, కొంత సరుకు, ఇదే ఆయన పని. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఆ వ్యాపారి వద్దకు వెళ్లి కోవాబన్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తక్కువ ధరకు అమ్ముతున్నావేంటనే ఏదో కల్తీ చేసుంటావన్న ఆరోపణలతో ప్రశ్నలు సంధించాడు. ఆధార్ కార్డు చూపించాలని ఒత్తిడి చేయడం, గుంపుగా నిలబడి ప్రశ్నించడం వంటి చర్యలు వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేశాయి. ఆ చిన్న వ్యాపారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగిన ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో బయటకు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా స్పందించారు. పెద్ద బ్రాండ్లు డిస్కౌంట్లు ఇస్తే ప్రశ్నించని వారు ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్మితే ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆహార నాణ్యతపై సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి. దేశంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నప్పుడు వీధుల్లో విచారణ పేరుతో ఒక పేద వ్యాపారిని అవమానించడం సరైన పద్ధతి కాదని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వేలాది మంది ఆ వ్యాపారికి మద్దతు తెలిపారు. సంఘటన తర్వాత అనేక మంది వచ్చి ఆ వ్యాపారికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అదే విధంగా ఆయనకు అండగా ఉంటూ ఫోన్ పే నెంబర్ ఇస్తూ ఆర్థికంగా సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఇక చిరు వ్యాపారి సొంతూరులో కూడా ఆయనకు మద్దతు లభిస్తోంది. గ్రామంలోని ప్రజలు అండగా నిలుస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఒక సామాన్యుడు తన పొట్టకొట్టి కోసం 300 కిలోమీటర్లు దాటి వెళ్తే అక్కడ అతనికి దక్కిన గౌరవం ఏమిటి? కేవలం 10 రూపాయల కోవాబన్ అమ్ముతున్నాడని అతని కళ్ళలో నీళ్లు తెప్పించి మతం రంగు పుల్మి వేధించిన తీరు చూసి రెండు తెలుగు రాష్ట్రాలు రగిలిపోయాయి. కానీ ఆ కన్నీళ్ల వెనుకున్న నిజాయితీని గుర్తించి ఇటు ఏపీ ప్రభుత్వం, అటు జనసేన ఒక్కటయ్యారు. మంత్రి నారా లోకేష్ ఒక సామాన్య వ్యాపారిని సోదరా అని పిలవడం అనేది ఈ వివాదంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. సాధారణంగా మంత్రులు ఇలాంటి చిన్న విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ లోకేష్ స్పందించడం అంటే అది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చిన మద్దతు కాదు, ఒక వ్యవస్థకి ఇచ్చిన హెచ్చరిక. తెలుగు సమాజంలో కుల మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తే ఊరుకోమని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వ్యూస్ కోసం విద్వేషం చిమ్మే యూట్యూబర్ల గుండెల్లో రైలు పరిగెత్తించింది. త్వరలోనే వలిని కలిసి ఆ కోవాబన్ రుచి చూస్తానని చెప్పడం ద్వారా వలి అమ్మే సరుకుపై నాకే నమ్మకం ఉంది, మీరెవరు ప్రశ్నించడానికి అనే బలమైన సందేశాన్ని పంపారు. జనసేన నేత నాగబాబు దీన్ని ఒక సామాజిక కోణంలో విశ్లేషించారు. అర్బన్ ఏరియాలో 40% మంది బతుకుదెరువు ఈ వీధి వ్యాపారాలే. ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉన్నారు. అంతే తప్ప కెమెరా ఉందని ఎవరిని పడితే వారిని నిలదీసే అధికారం ఎవరికి లేదని ఫైర్ అయ్యారు. ఆకలికి కులం ఉండదు, ఆత్మ గౌరవానికి మతం ఉండదు. ఈ మాట ఈ రోజు సోషల్ మీడియాలో ఒక మంత్రంలా మారుమోగుతోంది. చిన్న వ్యాపారిని టార్గెట్ చేసుకుని కొంతమంది యూట్యూబర్లు ఫుడ్ జిహాద్ అని పేర్కోవడం పట్ల అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. శుభ్రత లేకుండా తయారు చేస్తున్నాడని, వాటికి సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ఆయన ఖండించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు జాతరలో వ్యాపారం చేసుకుంటే అతనికి మతం రంగు పులమడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనతోనైనా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేసే డిజిటల్ క్రియేటర్లు తమ పరిధిని గుర్తుంచుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన మనకు ఒక పాఠం నేర్పింది. సోషల్ మీడియా అనేది ఎవరినైనా ఆకాశానికి ఎత్తగలదు, అలాగే తప్పుడు పనులు చేస్తే పాతాళానికి తొక్కేయగలదు. శిక్షా వలి కళ్ళలో నీళ్లు తెప్పించిన వారు ఈ రోజు సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు. మానవత్వం ముందు ఏ మతము, ఏ కులము నిలవదని మరోసారి నిరూపితమైంది. వలి లాంటి
చిరు వ్యాపారుల కడుపు కొట్టకండి. వీలైతే సహాయం చేయండి, లేదంటే వదిలేయండి. కానీ వ్యూస్ కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మేడారం జాతరలో చెలరేగిన కోవాబన్ వివాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చిలికి గాలి వానలా తయారవుతోంది. జాతరలో కోవాబన్ అమ్ముతున్న వ్యక్తిపై కొందరు యూట్యూబర్లు ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆ యూట్యూబర్లను ఉద్దేశించి నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరు వ్యాపారి పేరు మీద మతమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మనం ఒక బన్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఒక మనిషి బతుకుదెరువు గురించి, ఆ బతుకుదెరువును దెబ్బతీయాలని చూసిన కొన్ని వికృత మనస్తత్వాల గురించి మాట్లాడుకుంటున్నాం. మేడారం జాతర కోట్ల మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం. అక్కడ 10 రూపాయలకు కోవాబన్ అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వలి అనే వ్యక్తికి జరిగిన అవమానం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలను కదిలించింది. వ్యూస్ కోసం కెమెరా పట్టుకుని వెళ్లే కొందరు యూట్యూబర్లు ఒక పేదవాడి కన్నీటిని కూడా కంటెంట్ లాగా మార్చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు కోవాబన్ వివాదం వెనుకున్న అసలు నిజాలను విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి మేడారం జాతరలో కేవలం 10 రూపాయలకే కోవాబన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం అతని లక్ష్యం. పెద్ద మూలధనం లేదు, పెద్ద వ్యాపారం లేదు, ఒక చిన్న స్టాల్, కొంత సరుకు, ఇదే ఆయన పని. ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ఆ వ్యాపారి వద్దకు వెళ్లి కోవాబన్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తక్కువ ధరకు అమ్ముతున్నావేంటనే ఏదో కల్తీ చేసుంటావన్న ఆరోపణలతో ప్రశ్నలు సంధించాడు. ఆధార్ కార్డు చూపించాలని ఒత్తిడి చేయడం, గుంపుగా నిలబడి ప్రశ్నించడం వంటి చర్యలు వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేశాయి. ఆ చిన్న వ్యాపారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగిన ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో బయటకు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా స్పందించారు. పెద్ద బ్రాండ్లు డిస్కౌంట్లు ఇస్తే ప్రశ్నించని వారు ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్మితే ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆహార నాణ్యతపై సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి. దేశంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నప్పుడు వీధుల్లో విచారణ పేరుతో ఒక పేద వ్యాపారిని అవమానించడం సరైన పద్ధతి కాదని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వేలాది మంది ఆ వ్యాపారికి మద్దతు తెలిపారు. సంఘటన తర్వాత అనేక మంది వచ్చి ఆ వ్యాపారికి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అదే విధంగా ఆయనకు అండగా ఉంటూ ఫోన్ పే నెంబర్ ఇస్తూ ఆర్థికంగా సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఇక చిరు వ్యాపారి సొంతూరులో కూడా ఆయనకు మద్దతు లభిస్తోంది. గ్రామంలోని ప్రజలు అండగా నిలుస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఒక సామాన్యుడు తన పొట్టకోటి కోసం 300 కిలోమీటర్లు దాటి వెళ్తే అక్కడ అతనికి దక్కిన గౌరవం ఏమిటి? కేవలం 10 రూపాయల కోవాబన్ అమ్ముతున్నాడని అతని కళ్ళలో నీళ్లు తెప్పించి మతం రంగు పుల్మి వేధించిన తీరు చూసి రెండు తెలుగు రాష్ట్రాలు రగిలిపోయాయి. కానీ ఆ కన్నీళ్ల వెనుకున్న నిజాయితీని గుర్తించి ఇటు ఏపీ ప్రభుత్వం, అటు జనసేన ఒక్కటయ్యారు. మంత్రి నారా లోకేష్ ఒక సామాన్య వ్యాపారిని సోదరా అని పిలవడం అనేది ఈ వివాదంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. సాధారణంగా మంత్రులు ఇలాంటి చిన్న విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ లోకేష్ స్పందించడం అంటే అది కేవలం ఒక వ్యక్తికిచ్చిన మద్దతు కాదు, ఒక వ్యవస్థకిచ్చిన హెచ్చరిక. తెలుగు సమాజంలో కుల మతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తే ఊరుకోమని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వ్యూస్ కోసం విద్వేషం చిమ్మే యూట్యూబర్ల గుండెలో రైలు పరిగెత్తించింది. త్వరలోనే వలిని కలిసి ఆ కోవాబన్ రుచి చూస్తానని చెప్పడం ద్వారా వలి అమ్మే సరుకుపై నాకే నమ్మకం ఉంది, మీరెవరు ప్రశ్నించడానికి అనే బలమైన సందేశాన్ని పంపారు. జనసేన నేత నాగబాబు దీన్ని ఒక సామాజిక కోణంలో విశ్లేషించారు. అర్బన్ ఏరియాలో 40% మంది బతుకుదెరువు ఈ వీధి వ్యాపారాలే. ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడానికి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లున్నారు. అంతే తప్ప కెమెరా ఉందని ఎవరిని పడితే వారిని నిలదీసే అధికారం ఎవరికి లేదని ఫైర్ అయ్యారు. ఆకలికి కులం ఉండదు, ఆత్మ గౌరవానికి మతం ఉండదు. ఈ మాట ఈ రోజు సోషల్ మీడియాలో ఒక మంత్రంలా మారుమోగుతోంది. చిన్న వ్యాపారిని టార్గెట్ చేసుకుని కొంతమంది యూట్యూబర్లు ఫుడ్ జిహాద్ అని పేర్కోవడం పట్ల అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. శుభ్రత లేకుండా తయారు చేస్తున్నాడని, వాటికి సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడాన్ని ఆయన ఖండించారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు జాతరలో వ్యాపారం చేసుకుంటే అతనికి మతం రంగు పులమడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ఘటనతోనైనా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదైనా చేసే డిజిటల్ క్రియేటర్లు తమ పరిధిని గుర్తుంచుకోవాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన మనకు ఒక పాఠం నేర్పింది. సోషల్ మీడియా అనేది ఎవరినైనా ఆకాశానికి ఎత్తగలదు, అలాగే తప్పుడు పనులు చేస్తే పాతాళానికి తొక్కేయగలదు. శిక్షా వలి కళ్ళలో నీళ్లు తెప్పించిన వారు ఈ రోజు సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు. మానవత్వం ముందు ఏ మతము, ఏ కులము నిలవదని మరోసారి నిరూపితమైంది. వలిలా
లాంటి చిరు వ్యాపారుల కడుపు కొట్టకండి. వీలైతే సహాయం చేయండి, లేదంటే వదిలేయండి. కానీ వ్యూస్ కోసం వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.